సురేష్ అని పిలవంగానే నరేష్ పలికిండనుకో ఏ నిన్ను కాదు గాయనేను అంటాం. శృతి అనగానే స్మృతి చూసిందనుకో అరే నేను కాదబ్బా ఆమెను అంటాం. అంటే పేర్లు సేమ్ అనిపిస్తే నన్నే కావచ్చు అనుకుంటారు వాళ్ళు. మందిని బోర్లేస్తానికి అల్కగా పైకం కమాయిస్తానికి కొందరు బడవేగాళ్ళు గసొంటి ఇకమతులే చేస్తుండ్రు. మళ్ళా అరెవా తోకలు మారుస్తున్నారు, పైసలు గుంజుతున్నారు. బెట్టింగ్ యాప్ లో రూట్ మారింది. మళ్ళా పబ్లిక్ ఆశ పెట్టి ఆగం చేస్తున్నారని ఆ యాప్ లను గవర్నమెంట్ బంద్ చేపిస్తే సేమ్ అట్లనే ఉండే పేరుతోటి కొత్తవి తీస్తున్నారు. వెనకాల ఒక అచ్చరం మారుతుంది గంతే. అందరికి తెలిసిన పేర్లు రాయే, అందరికి అలవాటు చేసిన పేర్లు రాయే, సేమ్ ఉండేటట్టు చూసి గిట్లా సూచి పెట్టిర్రు మొత్తవారులో. పరిమ్యాచ్ 1xbet.com లేదంటే గనక ప్లేన్ ఎక్స్చేంజ్, బెట్టింగ్ ఎక్స్చేంజ్ అనే వెబ్సైట్స్ కి లాస్ట్ లో చిన్న పేరుని మార్చి మళ్ళీ ఆ యొక్క ఇంటర్ఫేస్ ని ప్రజల్లోకి ఈ యొక్క టెలిగ్రామ్ ద్వారా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ దందా చేస్తూ 1000 పెడితే 4000 వస్తాయి. అందులో పెడితే కారు కొనుక్కోవచ్చు, ఇంట్లో పెడితే ఇల్లు కొనుక్కోవచ్చు. ఆయన గట్లనే కమాయించిండు, ఈయనకి ఇట్లనే పెద్దగా అయిండు. సెలబ్రిటీలతో ఉబ్బిచ్చి ఊరిచ్చి అడ్వర్టైజ్మెంట్లు తీసి పబ్లిక్ లకి ఇస్తే మనోళ్ళు ఎగవాడి బెట్టింగ్లు పెట్టవాటారే. మొదలు మంచిగానే ఇస్తారు అలవాటు చేసేతానికి. అటెంక పోవుడే గాని వచ్చుడనే మాటే ఉండదు. మళ్ళా ఇల్లు సంసారాలు ఆగమైన వాళ్ళు, భూమి జాగాలు అమ్ముకున్న వాళ్ళు బొచ్చడు మంది. దేశంలో పరిస్థితి ఎట్లున్నదో సైబర్ టెక్నాలజీ బగ్గా తెలిసిన గీసారే చెప్తాడు. ఇనుండ్రి జరా 14 కోట్ల మంది పాల్గొంటూ ఉన్నారు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ లో. సర్వేల ప్రకారం వచ్చే IPL కి 36 కోట్ల మంది ఈ యొక్క IPL లో పాల్గొంటున్నారంటూ సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఇది ఇంతే గనక కంటిన్యూ అవుతూ ఉంటే గనక 2021 డిసెంబర్ నాటికి ఇది 40 కోట్లకి చేరే అవకాశం ఉందంటూ కూడా. ఓ కొడుకో ఇట్లనే ఇడిచిపెడితే ఇండియా జనాభాలో సగం మీద బెట్టింగ్ బిజీలోనే ఉండేటట్టున్నారు. పో గీదంతా నడిపేటోళ్ళు ఏ దేశంలోనో ఉంటారు దొరకకూట. మంచిగా ఆన్లైన్ లో మన కంటగట్టి అందరి కాడికి గుంజుతారు. ఎన్నో మాటలు చెప్తున్నాం, గిసొంటి ఆశకు పోయి ఆగం కాకుండా జరా.